అంటే వ్యతిరేకంగా ఏమైనా ఉంటే మరి మీ ఇష్టం అని చెప్పేసి బ్రిక్స్ దేశాలకి 10 దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అందులో ఇండియా, రష్యా లాంటి దేశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి, బ్రెజిల్. మరోవైపు ఎలాన్ మస్క్తో నిన్న మొన్నటి దాకా రిలేషన్ చాలా బాగుంది, చాలా గొప్ప వ్యక్తి, బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటి? ఎలాన్ మస్క్ బయటకు వచ్చి ట్రంప్కి అగేన్స్ట్గా సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓ పక్క. మరో పక్క చూస్తున్నాం బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఒక బిల్ తీసుకొస్తున్నారు. నేను గోల్డెన్ డోమ్, ఐరన్ డోమ్ కాదు, నేను గోల్డెన్ డోమ్ కడతాను అమెరికాకి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరోవైపు చూస్తేనేమో పేదల దగ్గరికి, పాపం పేదలకు అందాల్సినటువంటి ఈ ఫుడ్ టోకెన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి అందాల్సినటువంటి మెడికల్ హెల్ప్ దగ్గర నుంచి ఇవన్నీ ఆపేసి డబ్బు ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళ ట్యాక్సీలకు తగ్గించేసి వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పేసి బిల్ తీసుకొచ్చారు. సగం ఎలాన్ మస్క్కి ట్రంప్కి చెడింది కూడా ఈ విషయంలోనే. పేదలు కడుపు కొట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇంకా పెంచడం అనేది ఏ రకమైనటువంటి సిద్ధాంతం మీరు చూడొచ్చు. మరోవైపు చూస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకోవాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ట్రేడ్ని వాళ్ళకి ఆశగా చూపించాను అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నారు. సరే, ఏం ట్రేడ్ ఆశ చూపించారో ఇప్పుడు కొత్తగా ఒరిగింది ఏంటో ఎవరికి అర్థం కాలేదు నిజంగా ఆయన ట్రేడ్ చూపిస్తే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదో పెద్ద బూతు. ఇండియా పాకిస్తాన్కి ట్రేడ్ పాకిస్తాన్కి ఏదైనా చూపిస్తే చూపించుండొచ్చేమో, కుక్క బిస్కెట్స్ లాగా ఏవో ఆశ చూపించేసి ఇదిగో రామని చెప్పేసి చెప్తే వాళ్ళు తోకూపుకుంటూ వెళ్తారేమో. ఇండియాకి అలాంటి అవసరం ఏముంది, అంత ఆశ ఉంది. ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాతో ట్రేడ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అమెరికా కూడా నిజం చెప్పాలంటే చెయ్యకు తప్పదు, నిజం చెప్పాలంటే అమెరికాకి. కానీ ట్రంప్ మాత్రం ప్రపంచ దేశాల ముందు తను ఒక పెద్ద శాంతి దూతగా చూపించుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్కి దిక్కు తోచక అమెరికా వాళ్ళని వేడుకుంటే ఇండియాకు కూడా అప్పటికే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకొద్దిగా ఏదైనా తేడా వస్తే వాళ్ళ ఆల్రెడీ ఈ అణుస్థావరాల మీద అక్కడ ధ్వంసం అవ్వడం, కొద్దిపాటి తేడాతో రేడియేషన్ లీక్ ఆగిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఇంకొంచెం 2 స్ట్రైక్స్ జరుగుంటే రేడియేషన్ కూడా లీక్ అయ్యేదని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి వార్తలను మనం మర్చిపోకూడదు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చేసేది లేక తలొగ్గిందనే చెప్పాలి ఇండియాకి. దాంట్లో అమెరికా చేసేదే ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఒక వారం రోజులు సైలెంట్గా ఉంటే పాకిస్తాన్ సంగతి ఏంటో ఇండియా చూసుకునేది. అప్పుడు అనవసరంగా ఆపారనే చెప్పాలి ఆ రకంగా చూసినా సరే. మరోవైపు మునీర్ని, ప్రపంచవ్యాప్తంగా మునీర్కు ఉన్నటువంటి పేరు మనకు తెలిసిందే. ఎంత వర్స్ట్ నేమ్ మూట కట్టుకున్నారో మునీర్, అలాగే పాకిస్తాన్ సైనిక అధ్యక్షులు. మునీర్ని తీసుకెళ్లి కూర్చోబెట్టేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళతో ఆయుధాలు కొనిపించేసి, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు అయిపోయినాయి, యుద్ధం చేయలేరు. మళ్ళీ ఇండియాని యుద్ధం చేయాలి, ఇండియాని ఏదో ఒకటి రెచ్చగొట్టాలంటే వాళ్ళకి ఆయుధాలు కావాలంటే డబ్బులు లేవు. మళ్ళీ డబ్బులు ఎవరు ఇస్తారు? అమెరికానే ఇస్తుంది. పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేను ఆపానన్నారు. అసలు ఇరాన్ మీద ఎందుకు అమెరికా దాడి చేసింది? దాడి చేసి చివరికి సాధించింది ఏముంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికాకి ఏం పని? వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు అంటే అంత అవసరం ఏమొచ్చింది? ఓవైపు జెలెన్స్కీని కూర్చోబెట్టి మాట్లాడారు, మీరు వరల్డ్ వార్ 3తో ఇది చేస్తున్నారు, గ్యాంబ్లింగ్ చేస్తున్నారని చెప్పి. అమెరికా చేసింది మొన్న. మరోవైపు రష్యా యుక్రెయిన్కి సంబంధించి కూడా అలాగే బిహేవ్ చేశారు. అలాగే మెక్సికో దగ్గర వాల్ కడతా, పెద్ద గోడ కట్టేస్తాను, ఎవరు రావడానికి వీలు లేదని చెప్పేసి మాట్లాడి అంతా ఎంత గందరగోళమైందో మనం చూసాం. ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం అంతకుముందు జరిగినటువంటి పంచాయతీలుగా ఆయనకి పోటీగా ఉన్న వాళ్ళ మీద ఆయన చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి కామెంట్స్ అంత దారుణంగా ఎవ్వరు బిహేవ్ చేయరు. పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆయనకు పోటీగా అవతల పార్టీలో ఎవరుంటే వాళ్ళని పర్సనల్గా లిటరల్లీ బాడీ షేమింగ్ కూడా ఆయన చేస్తుంటారు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. గత ప్రెసిడెంట్ గురించి కూడా మాట్లాడింది మనందరికీ తెలిసిన విషయమే. మరోవైపు అంతకుముందు ఒక పోర్న్ స్టార్తో కూడా పెద్ద పంచాయతీ, ఒక పోర్న్ స్టార్తో స్టామీ డేనియల్స్తో ఆయనకి ఎంత పెద్ద గొడవ అయిందో, అది ఎంత పెద్ద కేసు అయిందో మనకు తెలిసిందే. సో ఇలా ఒక్కటైనా క్యారెక్టర్ పరంగా కానీ, ఆయన మాట్లాడే మాటల పరంగా కానీ, చేసే పనులు కానీ, మళ్ళీ నా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ లేడు అని చెప్తూ ఉంటాడు. చివరికి పేదల్ని దోచి డబ్బులు ఉన్న వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఏం బిజినెస్? ఇతర దేశాలను బెదిరించడం ఏం బిజినెస్? నేను ఆశ చూపించాను, బిజినెస్ నాలాగా ఎవరు వాడుకోలేరు అంటారు. బిజినెస్ అనేదాన్ని భయం చూపించడానికి ఆయన వాడుకుంటున్నారు ప్రపంచ దేశాలను. బ్రిక్స్ దేశాలను ఎలా బెదిరించారో మనం చూస్తూనే ఉన్నాం. సో ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు అంతా అసలు ఈ నాటకం అంతా దేనికి అంటే నోబెల్ బహుమతి కావాలి. ఇంకా 4 రోజులు పోతే ఆస్కార్కి భాస్కర్ అవార్డు పెట్టుకున్నట్లుగా ఆ సినిమాలో పెట్టుకున్నట్టు ఈయన కూడా నోబెల్కి బదులుగా ఇంకేదో ఒక పేరు పెట్టుకొని సొంత అవార్డు క్రియేట్ చేసుకొని, అమెరికాలో ఉన్నటువంటి అవార్డుకు మించిన అవార్డు లేదు, నోబెల్ ప్రైజ్ బహుమతి వేస్ట్, ఇదే చాలా గొప్ప బహుమతి అని చెప్పి ప్రకటించుకుంటారు ఆయన. సో ఇది పరిస్థితి. చూద్దాం మరి ఆయన ప్రయత్నాలు.
ఆయన నోబెల్ బహుమతి ప్రయత్నాలు మరి ఎంతవరకు సక్సీడ్ అవుతాయి, మునీర్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మరి ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో టర్కీ లాంటి వాళ్ళు లేదంటే పాకిస్తాన్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రైట్, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి అంటే ప్రపంచంలో ఎవరికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆయనే చెప్తున్నారు. ప్రపంచంలో నా అంత గొప్ప వ్యక్తి ఇంకెవరు లేరు, నాకు తప్ప శాంతి బహుమతి ఇంకెవరికి రావడానికి వీల్లేదు, ప్రపంచ యుద్ధాలు ఆపేశాను, అసలు ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, నేను లేకపోతే అమెరికా లేదు అని చెప్పుకునే గొప్ప వ్యక్తి. మనకి తెలుగులో చాలా పాపులర్ షో ఉంది జబర్దస్త్, అందులో గెటప్ ఉంటుంది బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి. అలాంటి గెటప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, అలాంటి ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి, అమెరికా అధ్యక్షుడు, పెద్ద దేశం, పెద్దన్నగా చెప్పుకునేటువంటి దేశానికి అధ్యక్షుడు. ఆయన వ్యవహార శైలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఒకసారి అసలు ఆయన ఏమన్నారో వింటే మీకే అర్థమవుతుంది. Never going to happen. But look, we did a job with India and Pakistan and Serbia, Kosovo, and Rwanda, and the Congo, and this was all over the last 3 weeks or so, Marco, right? We did, and others that were ready to fight, and we stopped a lot of fights. I think a very big one, frankly, a very, very big one was India and Pakistan, and we stopped that over trade. We're dealing with India and we're dealing with Pakistan, and we say we're not going to be dealing with you at all if you're going to fight. And they were maybe at a nuclear stage. They're both, nuclear powers. And I think something that was very important. We're trying to help out with a Biden-created monster, this whole thing that's happening with Russia and Ukraine. It's a horrible thing, and I'm not happy with President Putin at all. But this is something that would have never happened if I were president. This was a war that was never going to happen. సో ఇది పరిస్థితి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా నేనే ఆపాను అన్నట్టు ఆయన చెప్పుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆయనే ఆపారట. మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అసలు నేనే సార్ట్అవుట్ చేశాను సిచ్యువేషన్ మొత్తాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకుముందు జెలెన్స్కీని కూర్చోబెట్టి మాట్లాడింది మనం చూసాం. థర్డ్ వరల్డ్ వార్తో మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మొన్న చేసింది ఎవరు? అసలు ఇదంతా ఎందుకు అంటే ప్రపంచ శాంతిని నేను నెలకొల్పుతున్నాను, ఎవరికైనా యుద్ధాలు చేసుకుంటాను, గొడవ పడుతున్నాను అంటే వెంటనే వాళ్ళకి వాణిజ్యం గురించి ఒక ఆశ చూపించేసి మీతో మేము వాణిజ్యం చెయ్యం, వ్యాపారం చేయం మీరు ఇలా చేస్తే అని చెప్పేసి మాట్లాడేసి మేము మొత్తం